అందరికీ నమస్కారం. నేనండి మీ కళ్యాణిని. బ్రహ్మముహూర్తంలో మనల్ని ఏదో శక్తి ఎందుకు నిద్రలేపుతుంది? ఆ సమయంలో మనం ఏం చేయాలి? అనే విషయం తెలుసుకుందామా? బ్రహ్మ అంటే సృష్టికర్త, జ్ఞానస్వరూపుడైన పరబ్రహ్మ. ముహూర్తం అంటే శుభ సమయం. అంటే ఇది బ్రహ్మస్వరూపమైన జ్ఞానానికి, ధ్యానానికి, ఆత్మశుద్ధికి, అలాగే ఆరోగ్యానికి అత్యంత అనుకూలమైన సమయం. ఇది రాత్రి ముగింపు, దినారంభం మధ్య ఏర్పడే ఒక పవిత్ర సమయం. సాధారణంగా 3:30 నుండి ఉదయం 5:30 మధ్య కాలం ఈ ముహూర్తంలో ఉన్న శక్తి ఏమిటి? బ్రహ్మముహూర్తంలో మనిషి చైతన్యం అత్యున్నత స్థాయిలో ఉంటుంది. ప్రకృతిలోని ప్రకాశ ఉద్భవ శక్తులు మన మనస్సుతో, శరీరంతో సమన్వయం అవుతాయి. మనసు ప్రశాంతంగా, అలసట లేకుండా స్వచ్ఛంగా ఉంటుంది. శరీరం అంతా కూడా విశ్రాంతిని పొంది ఉల్లాసంగా ఉంటుంది. ప్రకృతి శక్తులు మానవ శక్తిని ఉత్తమంగా ఆకర్షించగల సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి. సృష్టిలో నిగూఢంగా ఉన్న శక్తులు జ్ఞానదాతలుగా మారతాయి. బ్రహ్మముహూర్తంలో చదివిన పాఠాలు గుండెల్లో నిలుస్తాయి. ఎందుకో తెలుసా? మెదడు అంతంత మాత్రంగా, ఒత్తిడిలో లేకుండా శుభ్రమైన స్థితిలో ఉంటుంది. శ్రద్ధ మరియు ఏకాగ్రత అత్యుత్తమంగా ఉండే సమయం అది. ఇది విద్యార్థులకు సువర్ణకాలం అని కూడా చెప్పవచ్చు. మేధస్సు ఉత్తమంగా పనిచేస్తుంది. ఈ సమయం ధ్యానమయంగా ఉండడం వల్ల నేర్చుకునే విషయాలు ఎంతో లోతుగా మనసులో ముద్రపడిపోతాయి. ఈ సమయాన్ని ప్రకృతి యొక్క మంచి సమయమని కూడా అంటారు. పక్షుల కిలకిల ధ్వనులు, వాయువుల స్వచ్ఛత, ఆకాశమంతా కూడా ప్రశాంతత, ఇవన్నీ మనలో ఒక నూతన ఉత్తేజాన్ని నింపుతాయి. ఈ సమయంలో నడక, ధ్యానం, నిశ్శబ్దతతో ప్రవర్తించడం వలన మన జీవితం ప్రకృతి రీతిలో మలుచుకునే అవకాశం ఉంటుంది. బ్రహ్మముహూర్తంలో పూజలు చేయటం వల్ల దైవిక శక్తుల అనుగ్రహం త్వరగా లభిస్తుంది. పెద్ద పెద్ద ఋషులు, మునులు, సిద్ధులు అందరూ ఈ సమయంలో సత్కార్యాలను ప్రారంభించేవారు. వేదాలను అనుసరించి ఋషి మార్గంలో నడవాలంటే బ్రహ్మముహూర్తం అనేది అత్యుత్తమ సమయం. ఎంతో చైతన్యంగా ఉండే ఈ పవిత్ర సమయంలో మనస్సు శాంతిగా, ఒత్తిడి లేని స్థితిలో ఉంటూ ధ్యానానికి పూర్తిగా సిద్ధంగా ఉంటుంది. ఇది కేవలం ఉదయపు సమయం కాదు. ఇది దేవతల శ్వాసలు నిండిన పవిత్రమైన వాతావరణం. ఇది ప్రకృతితో మనస్సు కలిసిపోయే అద్భుతమైన క్షణం. ఇది భౌతిక జీవితాన్ని అధిగమించి ఆత్మజ్యోతిని వెలిగించే దివ్యమైన కాలం. ఈ సమయంలో ధ్యానం చేస్తే మీ ఆలోచనలు శుభ్రం అవుతాయి. మీ భయం ధైర్యంగా మారుతుంది. మీ కలలకి దారి కనిపిస్తుంది. మీ ఆత్మ నిద్రలేచి జీవితం తేజవంతమవుతుంది. ఈ సమయంలో చేయబడిన ఒక్క మౌన క్షణం పూటల తరబడి మాట్లాడిన మాటల కంటే శక్తివంతం. ఇది నీలో నిన్నే గుర్తు చేసుకునే ప్రయాణం. నిద్రలో ఉన్న ప్రపంచం నిద్రపోతుంటే నువ్వు నీ పరమార్థాన్ని మేల్కొల్పోతుంటావు. నువ్వు ఎదగాలంటే మొదటిగా మిగతా ప్రపంచం కంటే ముందుగానే నువ్వు మేల్కోవాలి. ప్రతిరోజు బ్రహ్మముహూర్తంలో ఒక్క మెట్టు ఎక్కితే అది నిన్ను తక్కువగానో లేదా సాధారణంగానో కాదు, గొప్పవాడిగా తయారు చేస్తుంది. మనస్సు స్థిరంగా ఉండే ఈ కాలంలో ధ్యానం ఎంతో శక్తివంతంగా ఉంటూ తల మీద, గాలిలో శుభశక్తి కేంద్రీకృతమై ఉంటుంది. ఈ సమయంలో మనం భగవంతుణ్ణి ధ్యానం చేస్తే ఆత్మ దానంతట అదే శుద్ధమైపోతుంది. శ్వాస, నాలికలు శుభ్రం కూడా అవుతాయి. ఈ సమయంలో ప్రాణాయామం చేస్తే మన శరీరానికి, మనస్సుకు జీవశక్తిని అందిస్తాయి. మన శరీర శక్తిని స్థిరపరచడంలో ఇవి కీలక పాత్రను పోషిస్తాయి. ఈ పవిత్ర సమయాన్ని తాకిన ప్రతి శ్వాస
నీ జీవితాన్ని కొత్త దిశగా నడిపించగలదు. ఇదే సమయం ప్రకృతి తన గుండె ధ్వనిని మనకు వినిపించే సమయం. మన ఆత్మ కూడా ఆ శబ్దానికి స్పందించే సమయం. ఇలాంటి శుభ సమయంలో ప్రాణాయామం చేస్తే శరీరం మాత్రమే కాదు, మనస్సు కూడా నూతన జీవం పొందుతుంది. ప్రతి గాఢమైన శ్వాసలో మన లోపల దాగిన ఆందోళనను బయటకు విడిచిపెడుతుంది. ప్రతి నిశ్శబ్ద సమయం మనకు మన జీవన ప్రయోజనాన్ని గుర్తు చేస్తుంది. ఇది వ్యాయామం కాదు, అది ఆత్మ చికిత్స. ఇది ఆరోగ్యం కాదు, ఇది అవగాహన. ఇది అలవాటు కాదు, ఇది ఒక జీవన మార్గం. ఈ సమయంలో ఒక ఆత్మవిశ్వాసం జలది నీలో మునిగిపోతుంది. ఒక శాంతి నీ హృదయంలో నాటుకుంటుంది. ఒక ఉజ్వలమైన దిక్కు నీ ముందు కనిపిస్తూ ఉంటుంది. ఆ ఒక్క గంట నీది అయితే మిగతా జీవితం అంతా నీ రేపటి తరానిది అవుతుంది. అర్థమైందనుకుంటా. బ్రహ్మముహూర్తం ఆధ్యాత్మిక జ్వాల మేల్కొనే మహత్తరమైన కాలం. ఈ సమయంలో మీరు మంత్రోచ్చారణ చేస్తే అది కేవలం శబ్దం కాదు, అది విశ్వంలో మార్మోగే ప్రతిధ్వనించే శక్తివంతమైన ప్రకంపనం. ఇది మన హృదయంలోని అంధకారాన్ని తొలగించడమే కాదు, మన చైతన్యాన్ని మేల్కొల్పే జ్యోతి అవుతుంది. మీరు పలికే ప్రతి మంత్రం ఆ సమయానికి గాలిలో సైతం ప్రకాశించే మనిలా మారుతుంది. ఆ సమయంలో ప్రకృతి నిశ్శబ్దంగా ఉంటుంది. పక్షులు కూడా ఇంకా మేలుకోవు. అలాంటి నిశ్శబ్దాన్ని వినగలిగిన వారికే ఆ భగవద్గీత వినిపిస్తుంది. మీరు ఒక్కసారి దాన్ని అనుభవించగలిగితే ఇక మిగిలిన సమయమంతా బ్రహ్మముహూర్తంలో దైవానుగ్రహంతో నిండిపోతుంది. ఆ సమయంలో చేసే జపం మనస్సును నిర్వికారం చేస్తుంది, హృదయాన్ని శుద్ధిగా మారుస్తుంది, ఆత్మను ఉజ్వలంగా తలుక్కుమనేలా చేస్తుంది. ప్రతి మంత్ర మీరు జపించే దానికంటే ముందుగానే దేవతలు అంగీకారంగా నవ్వుతూ ఉంటారు. ఎందుకంటే బ్రహ్మముహూర్తంలో మీరు పలికిన ఒక్క ఓంకార శబ్దం కూడా విశ్వంలోని శక్తులను ఆకర్షించేస్తుంది. ఇది కేవలం ఆధ్యాత్మిక సాధనం కాదు, ఇది నీతో కలిసే ప్రయాణం కూడా. జపం ఈ సమయానికి చేస్తే అది శక్తి కాదు, శాంతిని కాదు, స్వయంగా ఈశ్వరతత్వాన్ని నిండుగా లభింపజేస్తుంది. బ్రహ్మముహూర్తం అనేది ఒక తలుపు. దాన్ని తెరిచి అడుగు పెడితే మీలో లేని ఓ మహాశక్తిని కనుగొంటారు. అది ఎక్కడో కాదు, మీ లోపలే ఉంటుంది. అలాగే గుర్తుపెట్టుకోండి, మనం మిగతా సమయాల్లో భగవంతుణ్ణి అన్వేషిస్తాం, కానీ బ్రహ్మముహూర్తంలో భగవంతుడు మన కోసం ఎదురు చూస్తూ ఉంటాడు. ఇదండి మరి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే దీనిలో ఏది బాగా నచ్చిందో ఒక కామెంట్ చేయండి. మీకు ఏది బాగా నచ్చిందో నేను తెలుసుకుంటాను. మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.